बीटेन टू डेथ सर। खबर मिला? अभी तक नहीं सर। कोई सस्पेक्ट है? इन्वेस्टिगेटिंग सर। निकालो। Where are the witnesses? Huh? విట్నెసెస్ नहीं సార్. What do you mean? ఎవరు చూడలేదంటున్నారు సార్. నీకు తెలుగు తెలుసు కదా, తెలుగులోనే అడగచ్చు కదా. పట్టపగలు కొట్టి చంపారు, సాక్షులే లేరు అంటే ఏమిటి అర్థం? అడిగాను సార్, బెదిరించి చూశాను, భయపెట్టాను, అంతా ఒకే మాట చెప్తున్నారు, ఎవరు చూడలేదంటున్నారు. ఇంతమంది ఉన్నారు, ఏ ఒక్కరూ చూడలేదా? ఈ దారుణం చేసింది ఎవరో ఏ ఒక్కరికి తెలియదా? వాళ్ళుగా చెప్పకుంటే నే చెప్పిస్తాను. ఇన్స్పెక్టర్ని కొట్టి చంపింది ఎవరు? నాకు తెలీదు, నేను చూడలే. ఎవరు కొట్టి చంపింది? నాకు తెలీదు, నేను చూడలే. నీ ఇంటి ముందు జరిగింది చూడలేదా? ఇక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరు తను చూశానని చెప్పే వరకు ఈ అబ్బాయి దెబ్బలు తింటూనే ఉంటాడు. నాకు తెలీదు, నేను చూడలేదు. చాలా బోల్. ఎవరు కొట్టి చంపింది? నాకు తెలీదు, నేను చూడలేదు. నాకు తెలుసు, నేను చూశాను. ఎవరు చంపారో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? ఇక్కడ అందరి ముందు చెప్పడానికి నీకు భయంగా ఉంటే నాతో రహస్యంగా చెప్పు. ఇది భయం కాదండి, తృప్తి. ఇటువంటి మృగాన్ని అంతం చేయడానికి ఇక్కడ ఒక మగవాడున్నాడనే తృప్తి. ఆడవాళ్ళు పిల్లలు ఇక ప్రశాంతంగా బ్రతుకుతారనే తృప్తి. పేద ప్రజలు వీళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఇక్కడ ఇంకో దైవం ఉన్నాడనే తృప్తి. మేమెందుకు ఆ దేవుణ్ణి బయట పెట్టాలి? మీరు మెడలు తగిలించుకోవడానికా? మా ప్రాణాలు పోయినా సరే మేము ఆయన్ని బయట పెట్టం. చూడండి, నాకేదీ తెలియదు, మేమేం చూడలేదు. రారా, చిన్న కుర్రాన్ని పట్టుకుని చిత్రహింస చేస్తున్నారే. మీరు నిజాన్ని మభ్యపెట్టచ్చు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, చనిపోయిన వారు పోలీస్ అధికారి. డిపార్ట్మెంట్ కఠిన చర్య తీసుకుంటుంది. ఐ వాంట్ ఎ డీటెయిల్ అండ్ థరో ఇన్వెస్టిగేషన్. Yes, sir. Take in all the suspects. Yes, sir. I want the report on my table. First thing in the morning. Yes, Yes, sir. sir. వద్దండి. 2 టీలు తాగామండి. లేదు, నాకేం వద్దండి, వద్దు. ఏమిటిది కొత్తగా ఉంది? అవును, డబ్బులు వద్దండి, మీరు వస్తే చాలు. ఏరయ్యా, ఏం వద్దులే, పద. ఏంట్రా? అదంతేలే, పద. नमस्ते, मेरा बाबा मर गया. नमस्ते, मेरा बाबा मर गया. हैं? मर गया. बात कौन आया? कभी बाबा मर गया. అజీజ్, అసలు నై. వీడు పుట్టినప్పటి నుంచి ఇంతే, బొడ్డోడికి బుర్ర పెరగలేదు. नमस्ते, मेरा बाबा मर गया. అజీ, नमस्ते. అజీ, क्या है? बाबा मर गया. ఈవిడేనా ఇన్స్పెక్టర్ కేల్కర్ భార్యని అడుగు. जी. నేను ఇన్స్పెక్టర్ కేల్కర్కి చాలా రుణపడ్డాను, అది తీర్చుకుందామని వచ్చాను. ఆయన ప్రతి నెల ఎంత సంపాదించేవారో ఆ డబ్బు నేనే ఇస్తాను. చలో చెప్పండి. ఏరయ్యా, ఏంటి అనేది? నై చాయే పైసా వద్దు. అమ్మా, ఇది మీకు కాదు, ఈ అబ్బాయికి. చిన్న వయసులో తండ్రి పోతే బిడ్డలు ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. बाबा मर गया. ఈ కుర్రాడు అలా కష్టాలు పడకూడదు.
దయచేసి వద్దనకండి. నా బాకీని నేను ఎలాగైనా తీర్చుకుంటాను. ఏంటయ్యా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఫ్యాక్టరీ కడతారంట, మరి మన నీళ్ళని పాలు కొట్టేస్తారంట. సొంతమేనంట, ఈ స్థలం అంతా కొనేసుకున్నారంట. ఎవరు? అదిగో ఆ సేట్. సేట? సరే, మన వాళ్ళలో హిందీ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇగో ఈయన తెలుసు. బాగా మాట్లాడగలరా? తెలుసు. సరిపదండి. एक मिनट सेठ जी, यहाँ क्या हो रहा है आप बता सकते हैं? देखते नहीं दोस्त, हम यहाँ काम कर रहे हैं, आप जरा चुप बैठेंगे? పనిలో ఉన్నా మాట్లాడొద్దంటున్నాడు. ఆయన వ్యాపారం సరే, కానీ అది మా ఇళ్ల మధ్యకు వచ్చి ఎందుకు చేయాలి? ఆ సంగతి అడగండి. माफ कीजिए सेठ जी, हमें सिर्फ ये जानना है कि यहाँ क्या हो रहा है. आपको दिखाई नहीं दे रहा है? हम क्या यहाँ झक मार रहे हैं? 10 लाख की फैक्ट्री लगा रहे हैं. 10 लाख आप समझते हैं? जाओ जाओ अपना काम करो, जाओ. 10 లక్షల రూపాయలకు ఇక్కడ ఫ్యాక్టరీ. 10,000 కుటుంబాలు ఉన్నాయండి. అదేంట పగలు కొడతారు? ఇదేమన్నా నాడు సొంత స్థలమా? ऐसा नहीं सेठ जी, ये ओहो, बार बार आपको कह दिया है, आपके दिमाग में भूसा भरा है. आप अपने आप को क्या समझते हैं? वैसे नहीं, वो क्या पूछ रहे हैं? नमस्ते. सुनो भाइयों, आपको जो भी पूछना है उनसे पूछिए. मैंने सारा मामला उनसे निपटा दिया है. आप जाइए ना, जाइए ना. अरे आप भी जाओ. దండాలే. సమయానికి సరిగ్గా దేవుళ్ళగా అయ్యగారే వచ్చేసారు. ఏం కృష్ణ, ఎలా ఉన్నావు? ఏం చేయాలో తెలియక తెగమగ పడుతున్నాం. సరిగ్గా సమయానికి వచ్చేసారయ్యా. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఏంటండి ఇది? ఏంటి వీరయ్య? ఏదో ఫ్యాక్టరీ గిక్టరీ అంటున్నారు. సేటి స్థలం కొనేశాడు. ఎవరిని అడిగి 10 లక్షల రూపాయలు ఫ్యాక్టరీ కడుతున్నాడు సేటు? ఏం చేయమంటావు? ఇది పోరంబోకు స్థలం, డబ్బిచ్చి కొన్నాడు. తమరో మాట చెప్పచ్చు కదండి. చెప్పాను కృష్ణ, పత్రాలు కూడా చూపిస్తున్నాడే. రైట్, దస్తావేజులు తీరా. గవర్నమెంట్ సీల్ వేసిన పత్రాలు. నేను ఇప్పుడు ఏం చేయాలయ్యా? నన్నేం చేయమంటావు కృష్ణ? స్థలం ఖాళీ చేయవలసిందే. ఇంతవరకు అద్దె కట్టామా, పన్ను కట్టామా? చూడు, సేట్ నీకెంత డబ్బు ఇచ్చాడు? ఎంత డబ్బుకు మమ్మల్ని అమ్మేశావు? చెప్పు, ఎంత వెలకు మమ్మల్ని అమ్మేశావు? अजी साहब, सब ठीक ठाक है, कुछ गड़बड़ तो नहीं? कोई बात नहीं. तो आइए हमारे साथ. अच्छा, अभी आता हूं. आइए. కారు తీసుకుని వెనకరా, నేను సేట్తో వెళ్తా. अरे कौन हो तुम? सब अंदर घुसे चले आ रहे हो, क्या बात है? ఏమిటి వీరయ్య? ఏమిటి పాండు? ఏమిటిది? ఈ పెద్ద మనిషికి కొంపలు కూలదోయడం అంటే అర్థమైనట్లేదు. చేసి చూపిద్దాం. రండి.
अरे रुकिए। कौन हो तुम? क्या कर रहे तुम लोग? साहब ये तोड़ना फोड़ना बंद कर दीजिए साहब। मैं आपसे कह सकता हूँ, मत तोड़िए साहब। साहब साहब मेरे छोटे छोटे बाल बच्चे हैं। अजी साहब मुझे वो धार्मिक की जमीन नहीं चाहिए, मुझे फैक्ट्री वैक्ट्री नहीं बनाना है। अजी साहब इसे मत चाहिए, मत तोड़े। నా మాట విను వీరయ్య. सेठ వీరయ్య, ये पत्राలు చించేయమని చెప్పు. డాక్యుమెంట్ జల్దీ నికాలా యార్. डॉक्यूमेंट फाड़ो. ये लो। చించే యార్. చించే.